రాష్ట్రంలో ప్రజలు టీడీపీ జనసేన ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు రేట్లు పెరిగాయన్నారు. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు తీసుకునేలా జగన్ పాలన ఉందని ధ్వజమెత్తారు. అన్నా క్యాంటీన్లు మూసేసి సీఎం జగన్ పేదవాళ్ల కడుపు కొట్టారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నాయి. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అనేక రకాల కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, దాదాపుగా 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే, ప్రైవేట్ కార్యక్రమాల్లో 10 మందిని కలిసినప్పుడు కానీ, ముఖ్యంగా సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక మాట, కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం. ఏమిటి దీనికి కారణం అంటే, ప్రజలందరి నోట్లోంచి వచ్చే మాట, కూరగాయల ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి. ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు. నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు, గుండె దాడనే పరిస్థితి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది. భవన నిర్మాణాలు కానీ, లేదా ఒక రోడ్డో, ఒక కాలవో, లేదా ఒక చిన్న ఇళ్ళో, ఒక గోడో